నిన్నటి రోజున మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రోగ్రాంలో, అదే కాకుండా పట్టాల కార్యక్రమం కానీ మన ఏ గవర్నమెంట్ ప్రోగ్రాంలకు కానీ స్థానికంగా ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టడం లేదు అని చెప్పి నిన్నటి రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పార్టీ ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని ఒక ఆకాంక్షతోటి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం, జిల్లా కలెక్టరే పద్ధతి తప్పినాక మేము చెప్పేది వాళ్ళకు ఎస్పీ గారికి కాబట్టి మా నాయకులు ఆ పద్ధతిలో చేయడం జరిగింది. దానికి ఉల్టా దౌర్జన్యానికి దిగాలే అని చెప్పి కేటీఆర్ గారి ఆఫీసులో రేవంత్ రెడ్డి బొమ్మ పెడతామని చెప్పి ఒక కాంగ్రెస్ గుండాలుగా వ్యవహరించి ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అది క్యాంప్ ఆఫీస్కు సమీపంకు వస్తుందని చెప్పి మాకు నిన్నటి రోజున మీడియా ద్వారా తెలియడం జరిగింది. అదే పోలీసు వాళ్ళు ఏమాత్రం చిన్న గడబడైనా కానీ అరెస్ట్ చేసి లోపల పెడతారు మామూలను. కానీ ఈ రోజున దాదాపు వాళ్ళు 200 మంది ఆఫీసులో జమై రాగానే మా పార్టీ నాయకత్వం ఖచ్చితంగా మేము ఒకటే చెప్పినాం, మన క్యాంప్ ఆఫీస్కి వస్తేనే మనం అడ్డుకోవాలి కానీ మాత్రం వారు రానియమని అన్నారు అని అంటే సిఐ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము క్యాంప్ ఆఫీస్కు రానియం, ఆ పరిస్థితి మీకు ఇబ్బంది కానికుండా మేము క్యాంప్ ఆఫీస్ రానియమని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది. దాని నిరసనగా మేము ఏ చర్య తీసుకోకుండా కానీ మేము దూరాన మా తెలంగాణ భవన్లో మేము తంగనపల్లికి పోతుండగా ఏకదం పోలీస్ సహకారంతో ఉన్నట్టే అనిపించింది. దాదాపు ఒక 10 నిమిషాల లోపలనే ఒక్కటేసారి 100 మంది పైగా క్యాంప్ ఆఫీస్కు ముట్టడంతో మేము తంగనపల్లి పోతుండగా, ఎందుకంటే మేము అక్కడ ఉండద్దని ఉద్దేశం కొరకు మాకు ఆంక్షలు పెట్టిండు సిఐ గారు, వాళ్ళకి ఆంక్షలు పెట్టలేదు కాబట్టి ఆ పోతుండగా డైరెక్ట్ 100 మందితో సహా క్యాంప్ ఆఫీస్కు మన విగ్రహం పెడదామని ఫోటో పెడదామని చెప్పి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ గుండాల లెక్క వివరించుకుంటూ క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది. ఇదేమిటి సిఐ గారు అని మేము అడిగితే మా పైన అటు వాళ్ళని ఏమనలేదు, ఖాళీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అడ్డగోలుగా లాఠీచార్జి చేసి కారును ధ్వంసం చేసి ఈరోజు మా కనీసం దాదాపు 25 మందికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు జరగడం జరిగింది. లాఠీలు చూదా ఎరగడం జరిగింది. దీని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఎక్కడికి పోవనో అక్కడికి పోయి దీన్ని ఖండించుకుంటూ గౌరవ మా స్థానిక శాసనసభ్యులను విచారణ చేసి ఖచ్చితంగా దీన్ని పై దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీని బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం.